తెలంగాణలో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 25 మంది మహిళా మావోయిస్టులు ఉండగా 3 రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోవడం విశేషమని చెప్పాలి. లొంగిపోయిన వారిలో కీలక నేత సాంబయ్య అలియాస్ ఆజాద్ కూడా ఉన్నట్టు డీజీపీ వెల్లడించారు. అలాగే లొంగిపోయిన మావోయిస్టులు వారి వద్దనున్న ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఆయుధాలతో పాటు భారీ మొత్తంలో బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులందరికీ అభినందనలు తెలిపారు. అలాగే వారందరికీ ప్రభుత్వం తరపున రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. Apache Narayana having a cash reward of 20 lakh rupees, which they will be given now, and the other cadres also have different reward announced on them. It will be given to them in due course. As part of the immediate relief, they will be given 25,000 rupees immediately. And I again reiterate the call of the Telangana police as well as the government of Telangana to all the cadres of the CPI Maoist hailing from Telangana and also from elsewhere. We have 5 CC members still left in the CPI Maoist who hail from Telangana out of 9 cadres, 9 CC Central Committee members. I again call them to come out and join the mainstream of life. We have Kumpala Lakshman Rao alias Ganpati, who was the former General Secretary. We have Malla Rajireddy alias Sangram, who is a CC member and also PP member. We have Tripuri Tirupati alias Devji. We have Pata Hanumantu alias OK Ganesh. We have Pasnuri Narhari alias Vishwanath. These are the 5 Central Committee members hailing from Telangana. We again reiterate our call and call them to come out of the party and join the mainstream. So thank you very much. సార్ మీరు చెప్తున్నట్టు అంటే లాస్ట్ 3 months లో పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఆజాద్ చెప్తున్న దాన్ని బట్టి ఏమన్నా మీరు మాట్లాడితే ఇప్పుడు పార్టీని ఎవరు లీడ్ చేస్తున్నారు, అంటే దేవ్జీ లీడ్ చేస్తున్నారా, ఎవరు లీడ్ చేస్తున్నారు అన్న సమాచారం అన్న ఉందా? మాకైతే ఇట్లాంటి సమాచారం లేదు. అది ఓన్లీ బయట ఊహాగానాలు మాత్రమే. ఆయన దానికి పార్టీకి నాయకుడు అయిండు లీడ్ చేస్తున్నారు మాత్రం ఊహాగానాలు మాత్రమే. అంటే మీరు మాట్లాడలేదు అంటే ఆజాద్ ఏం చెప్తున్నారు అంటే ఫ్రెష్ గా వచ్చాడు కదా, ఆయన కూడా తెలియదు చేస్తున్నాము. మీకేమైనా పరిచయంకి వస్తే మీకేమైనా కాంటాక్ట్లకు వస్తే దయచేసి మాకు పాస్ ఆన్ చేయండి. డెఫినెట్లీ వీఆర్ ట్రయింగ్ ఫర్ దెమ్.